Word stress is an important feature of English pronunciation. To become a powerful communicator of English, one needs proficiency while using different stress patterns in his communication. Stress is the degree of force with which a syllable or a word is uttered. In English, we do not say each syllable with the same force or strength. In one word, we say one syllable very loudly or with more speed and all the other syllables quietly. For example, teacher is a two-syllable word with the first syllable louder than the second. The syllable which is pronounced with greater force is called a stressed or accented syllable. If a word has two or more than two syllables, one syllable is pronounced with greater force than the others. The stress mark is placed before the stressed syllable to identify the word stress as teacher and mother. Monosyllabic words have no stress marks. రైట్. ఈ వర్డ్ స్ట్రెస్ అంటే అర్థం ఏంటంటేనండి, సిలబుల్స్ కింద డివైడ్ చేయడం. ఒక వర్డ్ ని మనం సిలబుల్ కింద డివైడ్ చేస్తాము. సిలబుల్ కింద డివైడ్ చేయాలి అంటే దానికి సింపుల్ లాజిక్ ఏంటండి, వెన్ ఎ కాన్సోనెంట్ followed by a vowel followed by a consonant, then that becomes one syllable అంటాడు. జాగ్రత్త చూడండి, కాన్సనెంట్ ఉంటది, వవెల్ ఉండాలి, పక్కన మళ్ళీ కాన్సనెంట్ ఉండాలి. నిత్య వింటున్నావా? Yes, sir. ఫస్ట్ ఏముండాలి? కాన్సనెంట్ ఉండాలి, తర్వాత వవెల్ ఉండాలి, తర్వాత కాన్సనెంట్ ఉంటే కనుక దాన్ని ఒక స్ట్రెస్ కింద కన్సిడర్ చేస్తాం. Yes, సో sir. సాధారణంగా ఒకే ఒక సిలబల్ ఉంటే కనుక దాన్ని చాలా లౌడ్ గా ప్రొనౌన్స్ చేస్తాము విత్ మోర్ స్పీడ్ అండ్ ఆల్ ది అదర్ సిలబల్స్ ఆర్ క్వైట్. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ ఈజ్ ఎ టూ సిలబల్ వర్డ్. టీచర్, టీచర్ లోని చూడండి, మనకి ఒక కాన్సనెంట్ ఉంది, పక్కన వొవెల్ ఉంది, పక్కన వొవెల్ ఉంది, తర్వాత కాన్సనెంట్ ఉంది. టీచర్ లోని మన సాధారణంగా ఒక కాన్సనెంట్, వొవెల్, కాన్సనెంట్ అంటే కాన్సనెంట్ ఫాలోడ్ బై వొవెల్ అన్న స్ట్రక్చర్ ఎక్కడ వచ్చినా దాన్ని మనం సిలబల్ కింద కన్సిడర్ చేస్తాము. ఏమండి, ద సిలబల్ విచ్ ఈస్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ ఈస్ కాల్డ్ ద స్ట్రెస్డ్ ఆర్ యాక్సెంటెడ్ సిలబల్. ఏదైతే మనం గ్రేట్ ఫోర్స్ అప్లై చేస్తామో ప్రొనౌన్స్ చేసేటప్పుడు దాన్ని మనం ఒక స్ట్రెస్ వర్డ్ కింద డివైడ్ చేసుకుంటాము, ఆర్ యాక్సెంటెడ్ సిలబల్స్. ఇఫ్ ద వర్డ్ హ్యాస్ టూ ఆర్ మోర్ దాన్ టూ సిలబల్స్, వన్ సిలబల్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ దాన్ ది అదర్. ఒక రెండు సిలబల్ గా రెండు కన్నా ఎక్కువ సిలబల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక దాని మీద గ్రేటర్ స్ట్రెస్ ఇస్తాము అంటున్నాడు. The stress mark is placed before the stressed syllable. Before the stressed syllable గుర్తుపెట్టుకోండి ఇది అందరూని. ఎక్కడ పెట్టాలి? స్ట్రెస్డ్ సిలబల్ కి ముందు పెట్టాలి. టు ఐడెంటిఫై ద వర్డ్ స్ట్రెస్ యాజ్ అ టీచర్. టీచర్ లో మనము ఏని స్ట్రెస్ ఇస్తాం కాబట్టి టీ అంటే దేన్నైతే స్ట్రెస్ ఇస్తున్నామో దానికి ముందు మనం సిలబల్ స్ట్రెస్ మార్క్ పెట్టుకోవాలి. అండ్ ఇన్ మదర్, మదర్ లో కూడా మదర్ ని స్టార్టింగ్ మనం స్ట్రెస్ ఇస్తున్నాం కాబట్టి మోనోసిలబుల్ వర్డ్స్ ఆర్ నో స్ట్రెస్ మార్క్. మోనోసిలబుల్ వర్డ్స్ కి మనం సాధారణంగా స్ట్రెస్ మార్క్స్ పెట్టాము అంటున్నాడు. రైట్. ఫస్ట్ సిలబల్, సెకండ్ సిలబల్, థర్డ్ సిలబల్, ఫోర్త్ సిలబల్ చూడండి ఒకసారి కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. లక్ష్మి ఇది చదువు తల్లి ఇక్కడి నుంచి ఇక్కడికి. Yes, sir. The syllable is the basis for understanding of word stress. You have studied about syllables and division of syllables in your first year, and at present you are going to learn about word stress and stress marking. Now you remember the division of syllables. రైట్, డివిజన్స్ ఆఫ్ సిలబల్స్ చూద్దాం. చదువు తల్లి. Division of syllables. A syllable is the smallest unit of speech. Vowels and consonants combine in the structure of a syllable. Syllables are divided into four kinds. They are monosyllabic words, disyllabic words, trisyllabic words, polysyllabic words. రైట్, ఇప్పుడు చూడండి, a syllable is the smallest unit of speech. స్పీచ్ యొక్క స్మాలెస్ట్ యూనిట్ ఏంటంటే సిలబల్ అంటాడు. సో వవల్స్ అండ్ కాన్సోనెంట్స్ రెండు కంబైన్ అయ్యి ఒక సిలబల్ యొక్క స్ట్రక్చర్ ని చూపిస్తాయి. సో ఇవి 4 రకాలు. ఫస్ట్ ఇది మోనో, డై, ట్రై అండ్ 3 కన్నా ఎక్కువ ఉంటే పాలీసిలబుల్ అనుకుంటాం. నిఖిల్ వింటున్నావా? సో సిలబల్స్ ఎన్ని? 4, sir. ఏంటంటే Monosyllabic, disyllabic, trisyllabic, polysyllabic. మోనో అంటే ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది, sir.
డై అంటే ఎన్ని ఉంటాయి? 2 syllables ఉంటాయి సార్. ట్రై అంటే 3 syllables ఉంటాయి సార్. పాలీ అంటే 4 కన్నా ఎక్కువ ఉంటాయి సార్. 4 కన్నా ఎక్కువ కాదు, 3 కన్నా ఎక్కువ. ఓకేనా? ఓకే సార్. 4 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాలీ అంటాము, 3 కన్నా ఎక్కువ ఉన్నా కూడా పాలీ అంటాము. రైట్. స్ట్రెస్ మార్కింగ్ చదువుతల్లి. Stress mark is a small vertical bar which is placed before a stressed syllable. It sometimes identifies if the word is a noun, adjective, or a verb. It is not required for monosyllabic words. Stress mark is a small vertical bar. గుర్తుపెట్టుకోండి, వర్టికల్ బార్ అంటున్నాడు అంటే తిన్నంగా గీసుకోవడం. విచ్ ఇస్ ప్లేస్డ్ బిఫోర్ అ స్ట్రెస్డ్ సిలబల్. దేన్నైతే స్ట్రెస్ చేస్తామో దాన్ని ముందు పెట్టుకునే దాన్ని స్ట్రెస్ మార్క్ అంటాం. ఇట్ ఈస్ సమ్టైమ్ ఐడెంటిఫైడ్ if sometimes identifies if the word is a noun, adjective or a verb. ఆ వర్డ్ నౌనా, యాడ్జెక్టివా, వర్బా అని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఈ స్ట్రెస్ మార్క్ ని పట్టుకుని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మోనోసిల్బిక్ వర్డ్స్. ఇది మోనోసిల్బిక్ వర్డ్స్ కి మనం సాధారణంగా రిప్రజెంట్ చెయ్యము. మోనోసిల్బిక్ వర్డ్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, వన్, న్యూ, లైట్, ఫ్లైట్, క్వైట్, రీచ్, స్ట్రాంగ్, ఇవన్నీ కూడా మోనోసిల్బిక్ వర్డ్స్ అండి. సో వీటికి స్ట్రెస్ మార్క్స్ ఉండవు. రైట్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, కండక్ట్, కండక్ట్. సో CON ముందు గనక స్ట్రెస్ మార్క్ పెడితే అది నౌన్ కింద తీసుకుంటాము. CON కాకుండా DUCT ముందు స్ట్రెస్ పెడితే దాన్ని వర్బ్ కింద తీసుకోవాలి. అబ్సెంట్ ఏ ముందు పెడితే గనక దాన్ని నౌన్ కింద తీసుకుంటాము. అబ్సెంట్ కింద తీసుకుంటే మాత్రం దాన్ని వర్బ్ కింద తీసుకోవాలి. సో డిఫరెన్స్ చూడండి దీనికి. సబ్జెక్ట్, సబ్జెక్ట్, జెక్ట్ ముందు పెడితే గనక వర్బ్ అవుతుంది, సబ్కు ముందు పెడితే గనక నౌన్ అవుతుంది. సో దేన్నైతే మనం స్టార్టింగ్ ఇనీషియల్ స్ట్రెస్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నామో దాన్ని నౌన్ కింద తీసుకుంటే సెకండ్ సిలబల్ కి తీసుకెళ్లేటప్పటికి అది ఏమవుతుందంటే వర్బ్ అయిపోతుంది. లెట్ us see some examples. డైసిల్బిక్ వర్డ్స్ కి ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి, చదువుతారు ఒకసారి. Disyllabic nouns and adjectives and words with a silent R have stress on the first syllable. సో దీంట్లో డైసిల్బిక్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ అండ్ వర్డ్స్ విత్ సైలెంట్ ఆర్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ది ఫస్ట్ సిలబల్. ఈ కండిషన్ కంపల్సరీ బట్టి పట్టాలండి. ఏమంటున్నాడు? డైసిల్బిక్ నౌన్స్ అంటండి, అంటే దాంట్లో ఎన్ని ఉంటాయి, స్ట్రెస్ ఎన్ని ఉంటాయి నిత్య? 2 ఉంటాయి సార్. 2 ఉంటాయి. ఇవి నౌన్స్ కింద పనిచేస్తాయి, ప్లస్ అడ్జెక్టివ్స్ కింద కూడా పనిచేస్తాయి అంట. అండ్ వర్డ్స్ విత్ సైలెంట్ ఆర్, ఆర్ అన్న పదం సైలెంట్ లా ఉన్నప్పుడు హ్యావ్ స్ట్రెస్ ఆన్ ది ఫస్ట్ సిలబల్. ఎప్పుడు కూడా ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ ఉంటాయి అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ లో ఆర్ సైలెంట్ అండి. ఈవినింగ్, ఈవినింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డైసిల్బిక్ నౌన్. ఈవినింగ్, ఇందులో దీంట్లో ఆర్ ఉండదు ఏమండి. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నౌన్ అండ్ అన్ అడ్జెక్టివ్. ఆన్సర్, ఈక్సమ్, ఆల్వేస్, జర్నీ, ఆర్టికల్, హ్యాపెన్, బ్యూటీ, లాయర్, బిజీ, మేనర్స్, కామన్, నోవెల్, చిల్డ్రన్, పాసిబుల్, డాక్టర్, రోడ్ సైడ్, డేంజర్, స్పిరిట్, ఫాదర్, వాటర్, యాక్టర్, లీడర్. సో దీంట్లో సైలెంట్ ఆర్ ఉన్నది 2 వర్డ్స్ ఐడెంటిఫై చేసి చెప్పండి నాకు. మేనస్, మేనస్, గుడ్. ఇంకా ఇక్సమ్, ఈక్సమ్, గుడ్. సో ఈ రెండిట్లో సైలెంట్ ఆర్ అండి. దీంట్లో చూడండి ఆర్ సైలెంట్ ఉంటుంది. అలాగే డైసిల్బిక్ వర్డ్స్ అండ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ బోత్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ లో సిలబల్ ఎప్పుడు కూడా ఫస్ట్ సిలబల్ స్ట్రెస్ ఫస్ట్ సిలబల్ మీద ఉంటది అంటున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? రైట్. సెకండ్ కండిషన్ చదువుతల్లి. Trisyllabic words which have stress on the first syllable.
లక్ష్మి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, ఏమంటున్నాడు? ట్రైసిలబిక్ వర్డ్స్ కి స్ట్రెస్ ఫస్ట్ సిలబుల్ మీద ఉంటుంది సార్. అలా కాదు, ట్రైసిలబుల్ వర్డ్స్ ఇప్పుడు ఇందాక డై చెప్పాడు, ఇప్పుడు ట్రైకి వెళ్తున్నాడు. సో ఈ ట్రైసిలబుల్ వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క స్ట్రెస్ దేని మీద ఉంటుందంట? ఫస్ట్ సిలబుల్ మీదే ఉంటుంది అంటున్నాడు. ఇందులో చూడండి, మార్వెలస్, న్యూస్ పేపర్, కేర్ఫుల్లీ, లవింగ్లీ, హెమిస్పియర్, ప్యాసింజర్, మాస్టర్ పీస్, సెగ్రిగేట్, నర్వస్లీ, వండర్ఫుల్, ఇవన్నీ కూడా ట్రైసిలబిక్ వర్డ్స్. కానీ స్ట్రెస్ దేని మీద ఉంటుంది? ఇనీషియల్ గా ఫస్ట్ దాని మీద ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదువు తల్లి నిత్య. Yes, sir. Trisyllabic words which have stress on the first syllable. Examples: ఏంటంటే marvelous, newspaper, carefully, lovingly, hemisphere, passenger, masterpiece. ఆ ట్రైసిలబిక్ వర్డ్స్ చదవాలి. అదిగో నిత్య, మాస్టర్ పీస్, సెగ్రిగేట్, నర్వస్లీ, వండర్ఫుల్ లా చదవాలి. అర్థమైందా? Yes, sir. స్ట్రెస్ ఇవ్వాలి కాబట్టి. Okay, sir. ఆ మళ్ళీ చదువునా సార్? అక్కర్లేదు తల్లి, అర్థమైందా అందరికీ? అర్థమైంది సార్. Yes, sir. రైట్. ఇవేమో ట్రైసిలబిక్ వర్డ్స్, వాటి యొక్క స్ట్రెస్ ఫస్ట్ సిలబుల్ ఉంటుంది. కావ్య ఉందా? ఉంది సార్. కావ్య వింటున్నావా? గుడ్ అమ్మా. థర్డ్ చదువు లక్ష్మి. Disyllable words that begin with prefixes like a, an, b, d, con, in, x, re have stress on the second syllable. Disyllabic words that begins with prefix like a, an, b, d, con, in, x and re. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఏ గాని, యాన్ గాని, బి గాని, డి గాని, కాన్ గాని, ఏమండి ఇన్ గాని, ఎక్స్ గాని, రీ గాని, ఇలాంటి ఎక్కడన్నా మనకి డైసిలబిక్ వర్డ్స్ తోటి ప్రిఫిక్స్లు పెట్టుకుంటే గనక దానికి స్ట్రెస్ ఎక్కడ ఉంటుందంట? సెకండ్ సిలబల్స్ మీద ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్. డిస్క్రైబ్ లో ప్రిఫిక్స్ దేంతో స్టార్ట్ అయింది? డిఈతో స్టార్ట్ అయింది. డిఈతో స్టార్ట్ అయింది కాబట్టి సో స్ట్రెస్ దేని మీద ఉండాలి? సెకండ్ సిలబల్ మీదకి రావాలి. అర్థమవుతుందమ్మా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, INSURANCE అన్నాను. ప్రిఫిక్స్ దేంతో స్టార్ట్ అయింది? ఇన్సూరెన్స్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇన్సూరెన్స్ సెకండ్ సిలబల్ మీదకి వస్తుందండి. అర్థమవుతుందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ లో మనకి ప్రిఫిక్స్ దేంతో స్టార్ట్ అయింది? ఈఎక్స్ తో స్టార్ట్ అయింది కాబట్టి సో దీన్ని ఇలా రాయాలి అంటే గనక సెకండ్ స్పెల్లర్ లోకి మారిపోతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. EXPENDITURE అన్నాను, ఎక్స్పెండిచర్ అన్నాను. ఎక్స్పెండిచర్ లో మనకి ప్రిఫిక్స్ దేంతో స్టార్ట్ అయింది? ఈఎక్స్ తో స్టార్ట్ అయింది కాబట్టి వర్డ్ స్ట్రెస్ ఎక్కడికి వెళ్ళిపోవాలి నిఖిల్? సెకండ్ సిలబల్ మీదకి వెళ్ళిపోవాలి, అంటే ఇక్కడికి రావాలి. అర్థమవుతుందా? రైట్. లెట్ us go to third condition తల్లి. Trisyllabic words which have stress on the second syllable. Trisyllabic words which have stress on the second syllable. చూడండి, ఇప్పుడు 3 సిలబల్స్ ఉంటాయి కానీ స్ట్రెస్ దేని మీద ఉంటది? సెకండ్ సిలబల్ మీద ఉండాలి అంటున్నాడు. ఏంటో చూడండి. అకస్టమ్, అకార్డింగ్, డిసెంబర్, డిపార్చర్, కంటిన్యూ, కన్సెప్షన్, ఇండెటెడ్, ఇన్హాబిట్, ఇల్లుస్ట్రేట్, ఎగ్జామిన్డ్, డిటర్మైన్డ్, రిలక్టెన్స్. ఇవన్నీ కూడా ట్రైసిలబిక్ వర్డ్స్ అంట, కానీ స్ట్రెస్ సెకండ్ సిలబల్ మీద ఉంటది అంటున్నాడు. రైట్. ఫోర్త్ కండిషన్ చదువుతల్లి. Compound words which have stress on the first syllable.
దీస్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే నథింగ్ బట్ 2 నౌన్స్ కలిసి ఉంటాయండి. ఎన్నమ్మా? 2 నౌన్స్ కలిసి ఉంటాయి. 2 నౌన్స్ కలిసి ఉండడం ఏంటంటే విడగొట్టాం అనుకో, ఇది నౌన్ అవుతది, ఇది నౌన్ అవుతది. దాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సీ సిక్. సీ సిక్ లో ఇదొక నౌన్, ఇదొక నౌన్. ఈ 2 కలిపితే ఒక కాంపౌండ్ వర్డ్ తయారవుతుంది కాబట్టి ఈ కాంపౌండ్ వర్డ్ లో స్ట్రెస్ దేని మీద ఉండాలి? ఫస్ట్ సిలబల్ మీద ఉండాలి. సి పోర్ట్, ఫార్మ్ ఫ్రెష్, హైడ్రో పవర్, కాల్ సెంటర్, ఫిగ్ లీవ్స్, మాస్టర్ పీస్. అంటే చూడండి, మాస్టర్ పీస్ లో ఓన్లీ స్ట్రెస్ మాస్టర్ మీద ఇస్తాము, పీస్ మీద ఇవ్వము. ఫిగ్ లీవ్స్ లో ఫిగ్ మీద స్ట్రెస్ ఉంటది కానీ లీవ్స్ మీద ఉండదు. కాల్ సెంటర్ లో కాల్ ని గట్టిగా మాట్లాడతాము, సెంటర్ ని గట్టిగా మాట్లాడము. సో ఎప్పుడైనా కాంపౌండ్ వర్డ్స్ వస్తే కనుక దానికి ఎప్పుడు కూడా ఫస్ట్ సిలబల్ మీదే ఫస్ట్ దాని మీద స్ట్రెస్ ఇస్తాం కానీ సెకండ్ దాని మీద ఇవ్వము. తర్వాత కండిషన్ చదువుతాలి. The words ending with the suffix ation which have stress on the penultimate syllable, second syllable from the end. మళ్ళీ ఇంకోసారి చదువు లక్ష్మి. The words ending with the suffix ation which have stress on the penultimate syllable, second syllable from the end. ఇది ఒకసారి చదువు లక్ష్మి. Penultimate. ఇదమ్మా పెనాల్టిమేట్ అంటే అర్థము లాస్ట్ బట్ వన్ అండి. అర్థమైందా? పెనాల్టిమేట్ ఏంటి? లాస్ట్ బట్ వన్. చివరి దాని నుంచి ఒక దాన్ని వదిలేస్తే మనం పెనాల్టిమేట్ అంటాం. సో ఏటిఐఓఎన్ అన్న సఫిక్స్ యాడ్ అయితే కనుక ఏం యాడ్ అవ్వాలండి? ఏటిఐఓఎన్. స్ట్రెస్ ఎక్కడ ఉంటదంట? పెనాల్టిమేట్ సిలబల్ మీద ఉండాలంట. సివిలైజేషన్. సివిలైజేషన్ లో చూడండి, సివిలైజేషన్ టిఐఓఎన్ కి ముందు ఉన్నది ఏంటి? జెడ్ఏ. దాని మీద స్ట్రెస్ ఇచ్చాం. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో టిఐఓఎన్ అన్న సఫిక్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఒకటి వదిలేసి దాని ముందు దాని మీదకి రావాలండి. పర్స్పిరేషన్. పర్స్పిరేషన్ లో టిఐఓఎన్ వదిలేసి దాని ముందు మీదకి రావాలి. సో VARIATION వేరియేషన్. వేరియేషన్ 4 సిలబుల్ అయినప్పటికీ కూడా దీన్ని ఏం చేస్తాం? లాస్ట్ వన్ ఒకదానికి వదిలేస్తాం. కమ్యూనికేషన్. టిఐఓఎన్ యాడ్ అయింది కాబట్టి దాని ముందుకు రావాలి. ఇన్ఫాచ్యుయేషన్. ఇన్ఫాచ్యుయేషన్ యాడ్ అయింది కాబట్టి టిఐఓఎన్ వదిలేసి దాని ముందుకి రావాలి. అర్థమైందా నాన్న? ఇది Yes, sir. Yes, sir. ఓకే. మణికంఠ వింటున్నాడా? బుచ్చిరాజు, బాబీ Yes, sir. Yes, sir. అందరూ Yes, sir. వింటున్నారా జాగ్రత్తగా? Yes, sir. చాలా ఇంపార్టెంట్. మార్కులు పోగొట్టుకోవద్దు ఇది. 6th కండిషన్ చదువుతాలి. Words ending with ity which have stress on the anti-penultimate syllable, third syllable from the end. పెనాల్టిమేట్ అనుకున్న ఏమన్నాము? సెకండ్ సిలబల్ అన్నాం. ఇప్పుడు యాంటీ పెనాల్టిమేట్ అంటే చివరి నుంచి మూడో దాని మీద ఏమవ్వాలి? ఎండ్ ఐటీవై తోటి ఎండ్ అవ్వాలి. ఐటీవై తోటి ఎండ్ అయ్యే వర్డ్ ఎప్పుడైనా సరే మనకి యాంటీ పెనాల్టిమేట్ మీద పడుతుంది. చూడండి, ఎబిలిటీ అన్న పదం ఉంటే ఏబిలిటీ యాంటీ పెనాల్టిమేట్. యాక్చువల్లీ పెనాల్టిమేట్ అంటే ఐటీవై ముందు ఐఎల్ మీద పడాలి, కానీ యాంటీ పెనాల్టిమేట్ అన్నాడు కాబట్టి అది ఇంకొక ముందుకు వచ్చి స్ట్రెస్ బి ముందు పడుతుంది. సో కెపాసిటీ. కెపాసిటీలో టీవై తోటి ఎండ్ అయింది కాబట్టి దాని పెనాల్టిమేట్ ఏమవ్వాలి? సిఐ అవ్వాలి, కానీ యాంటీ పెనాల్టిమేట్ పిఏ అవుతుంది కాబట్టి పిఏ రావాలి. ఫ్యూటిలిటీ ఐటీవై తోటి ఎండ్ అయింది కాబట్టి ఐటీవై వదిలేసి ఎల్ఐ వదిలేసి టిఐ యాంటీ పెనాల్టిమేట్. అంటే దాని అర్థం ఏంటంటే థర్డ్ సిలబుల్ ఫ్రమ్ ది ఎండ్. ఎండ్ కాడి నుంచి వదిలేసి అది ఒకటి వదిలేసి దాని ముందు దానికి రావాలి. దీనికన్నా ముందున్న దాన్ని పెనాల్టిమేట్ అనుకుంటాము, ఈ చివరికి వస్తే యాంటీ పెనాల్టిమేట్ అనుకుంటాము. కండిషన్ 7 చదువుతల్లి. The derivational suffixes such as age, ance, en, ess, ful, hod, ice, ish, ive, less, ly, meant, ness, or,
shift, TER, URE, and ZEN do not normally affect the stress. ఇందాక ఏం చెప్పుకున్నాం, ITY ఒకటి, తర్వాత ATION ఒకటి ఉంటే గనక పెనల్టిమేట్ యాంటీ పెనల్టిమేట్ లోకి వెళ్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, ఈ పైన చెప్పబడిన వర్డ్స్ గనక ఒక సఫిక్స్ కింద యాడ్ చేస్తే దాని యొక్క ఈ సఫిక్స్ ఎలాంటి స్ట్రెస్ దాన్ని ఎఫెక్ట్ చేయదు అంటున్నాడు. ఇప్పుడు MARRY మ్యారీ, మ్యారీ అంటే అర్థము పెళ్ళి అని అర్థం. సో మ్యారీలో స్ట్రెస్ ఎక్కడ ఉంది, ఫస్ట్ సిలబల్ మీద ఇచ్చాడు. అలాగే ఒక ఎగ్జాంపుల్ చూడండి, CARRY క్యారీ, ఫస్ట్ సిలబల్ మీద ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఒక సఫిక్స్ యాడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను MARRIAGE అని పెడితే AGE అన్న సఫిక్స్ యాడ్ చేసినంత మాత్రాన ఈ యొక్క స్ట్రెస్ సిలబల్ యొక్క పొజిషన్ ఏమీ మారదు. CARRIAGE అన్న పదాన్ని నేను కనుక పెడితే దాని యొక్క సఫిక్స్ ఏమీ మారదు, AG అని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ COTTON అన్నానండి, కాటన్. కాటన్ లో స్ట్రెస్ ఎక్కడ ఉంది, ఫస్ట్ సిలబల్ మీద ఉంది. దీనికి AG పెట్టాను, COTTAGE అని పెట్టాను. కాటేజ్ అని పెట్టినంత మాత్రాన దీని యొక్క స్ట్రెస్ AG పెట్టాము కదా అని పెనల్టిమేట్ యాంటీ పెనల్టిమేట్ మీద మారదు, అక్కడే ఉంటాది. అర్థమైందనా? Yes, sir. సో పైన చెప్పబడిన సఫిక్స్ యాడ్ చేసినంత మాత్రాన అవి యొక్క వర్డ్ స్ట్రెస్ ఎక్కడికి దాని యొక్క పొజిషన్ మారదు అంటున్నాడు. ఈ వర్డ్స్ అన్ని ఒకసారి చూసుకోండి రైట్ సైడ్. నెక్స్ట్ దాని యొక్క ఎక్సర్సైజ్ ఇచ్చాడండి, ఎక్సర్సైజ్ చూడండి ఒకసారి. Yes, sir. నిత్య Yes, sir. ఎక్సర్సైజ్ చెప్పమ్మా, కీ చెప్పు ఒకసారి. Okay, sir. First one about, sir. B కి stress వచ్చింది, sir. About. అబౌట్ మోనోసిలబులా, డైసిలబులా, ట్రైయా లేకపోతే పాలియా? Monosyllable, sir. మోనోసిలబుల్. అకాడమిక్, Academic. Academic, sir. D కి వచ్చింది, sir. మోనో, డైయా, ట్రైయా అది కూడా చెప్పే. Try, sir. అకాడమిక్, ట్రై, అకాడమిక్. అమ్మ పాలి అవ్వాలి కదా. Yes, sir. Poly, sir. ఇప్పుడు కీ చూసామా చెప్పు కరెక్ట్ గా నువ్వు. Okay, sir. కీలో ఓన్లీ వర్డ్ దేని మీద అయితే వస్తుందో అదే ఇచ్చారు, సార్. అది మోనో డై అలా ఇవ్వలేదు, సార్. ఓకే, ఏరోప్లేన్ ఏవద్దండి నిఖిల్. ఏరోప్లేన్, 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 ఏరోప్లేన్ ఎన్ని సిలబల్స్? ట్రైసిలబుల్ సార్. ఎలాగవుతుంది? ట్రై ఎలా అవుతుంది? ఏ రో సెపరేట్ చేస్తావా, ఏరో అంటావా? డైసిలబుల్ సార్. డైసిలబుల్ అవ్వాలి అది. ఎస్ సార్. క్యాలెండర్, ట్రైసిలబుల్ సార్. ట్రైసిలబుల్, గుడ్. ఎక్స్పెరిమెంట్, ట్రైసిలబుల్. ఎక్స్పెరిమెంట్, ట్రైసిలబుల్ సార్. ఎక్స్పెరిమెంట్, ట్రైసిలబుల్. ఎక్స్పర్ట్, డైసిలబుల్ సార్. డైసిలబిక్. క్యారెక్టర్, ట్రైసిలబుల్ సార్. ట్రైసిలబుల్. కామెంట్,
Disyllable, sir. డై ఎక్కడ ఉంటది? స్ట్రెస్ ఎక్కడ ఉంటది? Ment. కామెంట్. గుడ్. బాబీ? బాబీ ఉన్నాడా? Sir. ఓకే. డైరెక్షన్? Trisyllable, sir. ట్రైసిలబుల్. స్ట్రెస్ ఎక్కడ ఉంటది? అరే TION తోటి ఎండ్ అయితే Yes, sir. మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. Direction. ఉమ్. R ముందు ఉంటుంది, sir. పెనల్టిమేట్ మీద ఉండాలి. డైరెక్షన్ లో పెనల్టిమేట్ అంటే ఎక్కడ ఉంది? RE మీద ఉంటది. R. Yes, sir. పెనల్టిమేట్ ఇస్ RE. ఓకేనా? Yes, sir. లక్ష్మి? లక్ష్మి? Sir. డిస్క్రైబ్. Disyllabic, sir. డైసిలబిక్. ఓకే. డిక్షనరీ? Disyllabic, sir. డిక్షనరీ? Trisyllabic, sir. ట్రైసిలబిక్. ఓకే. ఎగ్జామ్? Monosyllabic, sir. మోనోసిలబిక్. ఓకే. అట్మాస్ఫియర్? Trisyllabic, sir. డయా ట్రయా? Die, sir. డై. అడ్వర్స్? Die, sir. లక్ష్మి అడ్వర్స్? Monosyllabic, sir. మోనోస్ అడ్వర్స్ అమ్మా. మోనానా? Adverse. అడ్వర్స్. Yes. మోనో డయా? Mono, sir. Adverse. షూరా? Yes, sir. Yes, sir. అడ్వర్స్ లో సిలబల్స్ రెండు కదా తల్లి. Adverse. ఫస్ట్ది యాడ్, తర్వాతది వర్స్. అమ్మ డై అవుతుందా మోనో అవుతుందా? Die, sir. డై అవ్వాలి. ఇది కనుక మీకు ఎలా ప్రొనౌన్స్ చేయాలి తెలియకపోతే కనుక ఒక వెబ్సైట్ చెప్తానండి. హౌ మెనీ syllable.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. రాసుకున్నారా అందరూని? Yes, sir. రాసుకున్నాం, sir. Sir. www.howmanysyllable.com కి వెళ్ళండి. ఈ వెబ్సైట్ కి వెళ్ళి దీంట్లో వర్డ్ ఎంటర్ చేస్తే అందులో ఎన్ని సిలబుల్ ఉన్నది అన్నది అది ఇస్తుంది. అది ఇచ్చిన తర్వాత టోటల్ 75 వర్డ్స్ ఉన్నాయి. 75 వర్డ్స్ కి 75 ప్లస్ ఇంకా ఉన్నాయి కదా, ఉన్నాయి, టోటల్ sir. 140. నిఖిల్ సార్. సార్ చెప్పండి. బాయ్స్ అందరూ ఇది మాత్రం కంపల్సరీ చేసేటట్టు చూడాలి నువ్వు. ఓకే సార్. Yes, sir. అమ్మా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దీంట్లో మార్క్ ద స్ట్రెస్ ఆన్ ది ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ గుడ్ ప్రొనౌన్సింగ్ డిక్షనరీ. ఒకవేళ మీకు కనుక వెబ్ ఓపెన్ చేసుకోవడం కష్టం అయితే కనుక డిక్షనరీ ఓపెన్ చేసి దీంట్లో అబౌట్ లో ఏ స్ట్రెస్ BOUT ఇలా రాయాలండి. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, sir.
అకాడమిక్, ACADEMIC, అకాడమిక్ ఏ తర్వాత స్ట్రెస్ వస్తుంది. సో ఇలాగ పక్కన స్ట్రెస్ పెట్టి మొత్తం నాకు ఇక్కడ ఉన్న 100 words కి స్ట్రెస్ రావాలి. ఆ తర్వాత ఈ పక్కన ఇచ్చిన 50 words కి అవి మోనోసిలబుల్ లా మార్క్ స్ట్రెస్ అది కూడా రాయమంటే టెక్స్ట్ బుక్ ఐడెంటిఫై తీసుకుని దాన్ని ఐడెంటిఫై చేసి రాయండి. Okay, sir. రైట్, ఐ విల్ గివ్ యూ 2 days Yes, టైం sir. టు కంప్లీట్ దిస్. Yes, sir. Okay, sir. తర్వాత అరే నిఖిల్, Sir. బాయ్స్ ఎవరు చేయలేదు వర్క్? Work. ఇంకా చెయ్యరా బాయ్స్, వర్క్ చేయరా ఇంకా? సార్ బాబీ మనకంట అయితే మొత్తం కంప్లీట్ చేశారు సార్. బాబీ మణికంఠ కంప్లీట్ చేశాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? సార్ సార్ కాదండి, నేను రాజు. లెటర్స్ కంప్లీట్ చేయలేదు సార్. నేను టుమారోకి చూపించేస్తాను సార్. ఏనన్నా ఎందుకు అలాగా? టైం సరిపోలేదు సార్. నిన్న చర్చికి వెళ్ళాను సార్, అందుకే రాయడం అవ్వలేదు సార్. మిగతా అందరి పరిస్థితి అంతేనా? సార్ కొంతమంది కొంచెం బెటర్, కొంచెం పెట్టలేదు సార్. అలాగే ఎందుకు చేస్తున్నారా? సరే, నాకు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మరి? రేపటికి పెట్టేస్తాం సార్. షూరా? నమ్మచ్చా మీ మాటలో? అలాగే అంటారు సార్. సార్ 2 days పెడతాం సార్. అదే ఒక్క రోజు కూడా నమ్మకూడదు. ఈ వర్డ్ స్ట్రెస్ అను ఈ నోట్స్ ఒకేసారి పెడతాం సార్. ఎప్పటికి పెడతారు మణికంఠ? వెడ్నెస్డే సార్ అరే నాకు డేట్ చెప్పండి, ఆ డేట్ వరకు నేనేం అడగలేను. నిఖిల్ సార్. వాళ్ళు 28 కదా సార్, 30. నాకు డేట్ చెప్పు, మాట్లాడండి. ఇంకా వాళ్ళు 28 కదా సార్, 30కి పెట్టేస్తాం సార్. 29 నేను 30 షూరా? ఎస్ సార్. నేను 30 తర్వాత మాత్రం ఇంకా నేను మళ్ళీ అడగనండి నేను. ఎస్ సార్. ఓకే సార్. ఓకేనండి? ఓకే సార్. అమ్మ నిత్య, సార్ గర్ల్స్ ఎవరు పెట్టాలి తల్లి? ఈరోజు ఈవినింగ్ కి అందరూ పెట్టేస్తామని చెప్పారు సార్. ఒక్క పేపర్ కూడా చూపించలేదు కావ్య నాకు. కావ్యనా సార్? పెట్టాను సార్ నేను కావ్యది. రీసెంట్ గా నేను టామ్ సోయర్ నోట్స్ కావ్యది పెట్టావు నాకు. సార్ పెట్టాను సార్. సార్ తను నాకు పెట్టింది సార్ థర్స్డే నేను బయటకు వెళ్ళటం వల్ల మీకు షేర్ చేయలేదు సార్. ఓకే, మధుమిత? మధుకి ఫోన్ ప్రాబ్లం అని సార్. తను అయితే మధు రాయలేదు కదా? రాశానని చెప్పాను సార్, కానీ ఫోన్ రాసింది సార్, మధు రాసింది సార్. ఓకేనన్న, ఓకే. నాకు దానికి కూడా మీకు లాస్ట్ డేట్ 30th అన్న, అర్థమైందా? ఓకే సార్. బాయ్స్ అండ్ గర్ల్స్ కి అందరికి లాస్ట్ 30th తర్వాత ఇంకా నేను అడగను కూడా, చూపించవలసిన అవసరం కూడా లేదు మీకు. ఎస్ సార్. అమ్మా నిత్య ఏమేమని చెప్తలే నాకు? కన్వర్జేషన్ ప్రాక్టీస్ అయిపోయింది సార్, లెటర్ రైటింగ్ అయిపోయింది సార్, వర్డ్ స్ట్రెస్ అయిపోయింది సార్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అయిపోయింది సార్, ఇంటరప్షన్ ఫర్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది సార్, ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది సార్, వొకాబులరీ అయిపోయింది సార్. ఇంకా 4 ఉన్నాయి కదా? ఎస్ సార్. ఈ 4 ఉంటే మనకి సిలబస్ అయినట్టే కదా? ఎస్ సార్. నోట్ మేకింగ్ లో కొంచెం తీసేసారు సార్. నోట్ మేకింగ్ లో కూడా 1 to 13 లేవా? 1 to 13 ఉన్నాయి సార్, 14 to 20 లేవు. 14 to 20 లేవా? ఎస్ సార్. ఓకే. సో కంప్లీటింగ్ ఫామ్ చాలా సింపుల్ అండి. నోట్ మేకింగ్ అని డిస్క్రైబింగ్ ప్రాసెస్ మన నెక్స్ట్ రేపు క్లాస్ మొదలెట్టుకుందాం. ఓకేనమ్మా? ఓకే సార్. ఎస్ సార్. రైట్, వర్క్ చేసేటట్టు చూడు తల్లి అందరూని.
Okay, Nama. Okay, sir. Right. That will be the end of the class. We'll meet in tomorrow's class, Nana. ఓకే సార్ Okay, sir. బాయ్ సార్ Okay, bye guys. Bye bye. Bye. Bye, sir.